ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-2027పై ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. శాఖలకు నిధుల కేటాయింపులు, జీఎస్టీపీ స్థితి, ఆర్టీజీఎస్ అమలు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పురోగతి వంటి అంశాలపై సీఎం సమీక్షించనున్నారు. జిల్లా కలెక్టర్లు వర్చువల్ విధానంలో సమావేశంలో పాల్గొననున్నారు. ఈ ప్రీ బడ్జెట్ సమావేశంలో శాఖల వారీగా, జిల్లాల వారీగా ప్రాధాన్యత బడ్జెట్లను గుర్తించి వాటికి బడ్జెట్లో తగిన స్థానాన్ని కల్పించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశంలో కేంద్రం ముందు పెట్టిన ప్రతిపాదనలపై కూడా దృష్టి సారించనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు, నదుల అనుసంధానం, రాయలసీమ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపుల అంశాలు ఈ సమీక్షలో ప్రాధాన్యతగా నిలవనున్నాయి. అదే సమయంలో 2026-27 సంవత్సరానికి ప్రత్యేకంగా నీటి బడ్జెట్ను పెట్టాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. విశాఖపట్నం ఆర్థిక ప్రాంతీయ అభివృద్ధి కేంద్రానికి బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించాలి అన్న ప్రతిపాదనను కూడా పరిశీలించనున్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫారసులు 2026 ఏప్రిల్ నుండి అమల్లోకి వస్తుండటంతో అధిక రెవెన్యూ గ్రాంట్లు, పన్నుల పంపిణీపై రాష్ట్రానికి వచ్చే అవకాశాలను ఎలా ఉపయోగించాలి అన్న దానిపైన కూడా చర్చ జరగనుంది. మరొక వైపు శాస్కి, పూర్వోదయ పథకాల కింద మూలధన పెట్టుబడులు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజు, రాయలసీమ హార్టికల్చర్ ప్రణాళికల అమలుపై శాఖలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. బడ్జెట్లో ఏపీ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్తో అనుసంధానంగా రాష్ట్ర బడ్జెట్కు స్పష్టమైన ప్రాధాన్యతలను ఖరారు చేయనున్నారు. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఏంటి రేపు ఈరోజు చంద్రబాబు నాయుడు బడ్జెట్ పై కీలక అంశాలు చర్చించనున్నట్లున్నారు. పలు అంశాలపై కూడా కొంచెం గట్టిగానే ఆయన దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి కొండలరావు? గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మంత్రులు మరియు సెక్రటరీలతో కూడా సమావేశం కానున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్లు కూడా వర్చువల్ గా ఈ కార్యక్రమానికి అయితే హాజరవుతున్నారు. రాష్ట్ర మంత్రులు, సెక్రటరీలతో ఉదయం 10:30 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమావేశం అవుతారు. కేవలం ఏదైతే జీఎస్టీపీ 2047 విజన్ లోని 10 సూత్రాలపై సంబంధిత అధికారులకు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఎలాగైతే 2047కి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, దేశం విజన్ 2047 దానికి సంబంధించి కూడా ఈ 10 సూత్రాలకు సంబంధించి అధికారులకి ప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఆదాయార్జన, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి కూడా ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం జరగబోయే ఏదైతే ఫిబ్రవరికి జరగబోయే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో, రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఎంత కేటాయించాలనే దాని మీద ఇప్పటికే కేంద్ర ప్రజలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి చెప్పిన నేపథ్యంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి కూడా రాష్ట్రానికి రావాల్సిన వాటాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టులకు సంబంధించి పీపీపీ విధానంలో పెట్టుబడులు, దస్తావేజు పరిష్కారాలు, ఆన్లైన్ సేవలు, వాట్సాప్ గవర్నర్ వంటి అంశాలపై కూడా సీఎం ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చి వీళ్ళతో పాటు చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాలు రెవెన్యూ శాఖలో పెనుమార్పు తీసుకొచ్చిన నేపథ్యంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం లాగా చేసిన విధానం కూడా మనం చూసాము. గత ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాల మీద అప్పటి ముఖ్యమంత్రి బొమ్మ వేసిన నేపథ్యంలో ఈసారి ఏదైతే రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిన నేపథ్యంలో దీని మీద కూడా రెవెన్యూ శాఖకు సంబంధించి కూడా సర్వే, అదొక ఫిర్యాదుల పరిష్కారం, రిజిస్ట్రేషన్ సేవలు, బ్లాక్ చైన్ విధానం, ప్రజల ఆస్తుల రక్షణ వంటి వాటిపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి ఈ రోజు సమావేశంలో దిశానిర్దేశన చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన విజీ జీరామ్
జీ పైన కూడా మంత్రులు అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దాని మీద కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెద్దలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన విధానంలో కేంద్ర బడ్జెట్ లో సమావేశం జరగబోయే బడ్జెట్ సమావేశాలకి రాష్ట్రానికి ఎంత నిధులు తీసుకురావాలి, ఎంత నిధులు తీసుకొస్తే రాష్ట్రం ఎలా బాగుపడుతుందనే దాని మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు మంత్రులు అలాగే సెక్రటరీలు వర్చువల్ గా పాల్గొనే కలెక్టర్లకు కూడా ఒక దిశానిర్దేశం చేయనున్నారు. ఈ రోజు సమావేశం అనంతరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ 3 రోజులు ఏదైతే సంక్రాంతి 3 రోజులు కూడా పండగ నారావారిపల్లి సొంత గ్రామాలకి జరుపుకునే నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారావారిపల్లి అయితే వెళ్ళనున్నారు. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.